అసలు అనుకోకుండా సడన్గా కాస్ట్కి వెళ్ళాం. అలా ఎలా వెళ్ళామో మాకే అర్థం కాల. ఐ గెస్ వెల్కమ్ టు డే 17 ఆఫ్ పోస్టింగ్ ఎవ్రీడే కన్సిస్టెంట్లీ. ఇవాళ కూడా మార్నింగే లేచి పూజ చేసి కుక్ చేశాను. మార్నింగే కుక్ చేశాను, ఎందుకంటే హాఫ్ డే లిటరలీ కుకింగ్గా అయిపోతుంది ఎంత ప్రొడక్టివ్గా ఉందాం అనుకున్నా కానీ. అందుకని మార్నింగే లేచి అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అలా వెళ్తా ఏవో కావాల్సి వచ్చింది, కానీ కాస్ట్కోకి వెళ్దాం అనుకోలేదు. బట్ కాస్ట్కో ఇంక దగ్గర అయిపోయింది మేము వెళ్ళిన దారిలో. సో ఇంకందుకని చెప్పి కాస్ట్కోకి వెళ్ళిపోయాం. ఇలా స్ట్రాబెర్రీస్ కూడా కంపేర్ చేసుకున్నాం ప్రైస్. స్టూడెంట్స్కి ప్రైస్ కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాస్ట్కోలో అన్నీ బాగానే దొరుకుతాయి. అండ్ నాకు కాస్ట్కో కార్డ్ పోయింది అనుకొని చెప్పి నాకు వాడు కొత్త కార్డ్ ఇచ్చాడు. ఎనీవే సేమ్ నంబర్ కాబట్టి బెనిఫిటే. ఇంకా బయట మబ్బులు బాగున్నాయి. ఇంకా ఇంటికి రాగానే తెచ్చినవన్నీ సర్దుదామని చెప్పి కూర్చున్నాను. నేను ఎప్పుడు బ్లూబెర్రీస్ ట్రై చేయలేదు, మీరు ఎవరైనా ట్రై చేశారా? స్వీట్గా ఉంటాయి అనుకొని తెచ్చుకున్నాను అనవసరంగా డబ్బా అంతా. బట్ ఒకటి ట్రై చేశాను, ఫుల్ పుల్లగా ఉంది. బట్ ఏం చేస్తాను, తెచ్చుకున్నందుకు తినాలి. ఇంకా తెచ్చినవి అన్నీ సర్దేసి ఇంకా నేను సగ్గుబియ్యం నానబెట్టాం కదా, ఇంకా అది చేసి బయట ఎండగా ఉందని చెప్పి కూర్చున్నాం. కానీ చలి పుట్టింది, సో ఎక్కువసేపు లేము. ఇంకా లోపలికి రాగానే కొంచెం హెడేక్ ఉంది అని చెప్పి మార్నింగ్ లేస్తున్నాం కదా, అందుకని ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా డైలీ షుగర్ ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. సో షుగర్ కుక్ చేస్తూనే ఉన్నాం అని చెప్పి వాటి నుంచి షుగర్ని రీప్లేస్ చేద్దాం అని చెప్పి లిక్విడ్ ఐవి హైడ్రేషన్ అనేది శాషెస్ అనమాట, చిన్నది వాటర్లో కలుపుకునేది. సో ఇంకా అందుకని చెప్పి అది కలుపుకొని ఇంకా స్వీట్ తినాలనిపించినప్పుడల్లా వాటర్ తాగినట్టు ఉండిద్ది, హైడ్రేటింగ్ కూడా ఉంటుందని చెప్పి అలా ఫిక్స్ అయ్యాను. టేస్ట్ బాగానే అనిపించింది, కొంచెం స్వీట్గా ఉంది. మేబీ ఎక్కువ వాటర్లో కలుపుకోలేము, ట్రై చేయాలి. ఇంకా ఫుల్ డే ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ పడుకునే ముందు దాకా ఇంకా ఫుల్ వర్క్స్, మెయిల్స్, అసైన్మెంట్స్ అన్నీ సరిపోయినాయి. అంతే గైస్, బాయ్, సీ యు అగైన్.